हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल दिल्ली कार्स तेलंगाना। तो व्यूअर्स आज है 22 जून। आज आपके लिए लेकर आए 3 कार्स। पहली सबसे पहले अर्टिगा VDI 2015 मॉडल कंप्लीट परफेक्ट कार। दूसरी होने वाली है इनोवा क्रिस्टा 2019 दिसंबर मॉडल G वेरिएंट ऑटोमेटिक कंप्लीट परफेक्ट कार। थर्ड वन 2016 मॉडल ट्रेंड प्लस इको स्पोर्ट डीजल वेरिएंट ऑल कार डीजल वेरिएंट 2 keys अवेलेबल। फुल वीडियो। హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ జూన్ 22 అండి. మనకు 3 కార్లు. ఈ కార్ వచ్చేసి వాన కొడుతుందండి, పూర్తిగా మబ్బు వచ్చింది. అన్న వాళ్ళు నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి వచ్చిండు. ఎక్కడన్నా ఏ ఊరు? వరంగలేనా? వరంగల్ లోకల్. అయితే ఇది డీజిల్ కారు మారుతి సుజుకి ఎర్టిగా 2015 మోడలు. ఢిల్లీలో మా అడ్రస్ ఇచ్చి మీ పేరు మీద కేర్ ఆఫ్ అడ్రస్ చేపిస్తాం. ఇది ఇన్నోవా క్రిస్టా 2008 2.8 ఇంజన్ సీసీ. ఫార్చునర్లో ఏదైతే వస్తుందో అదే ఇంజన్ ఇందులో ఉంటుంది. ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది. దీనికి ఆటోమేటిక్ G వేరియంట్ 2019 డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 2020 అనుకోవాలి. కంప్లీట్ న్యూ కండిషన్ ఉన్నది. 90,000 రికార్డు ఉంది. అది 86,000 రికార్డు ఉంది ఇప్పటి వరకు. ఇది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ట్రెండ్ లైను 2016 మోడలు. ఈ మూడింటికి మూడు. ఇది యూపీలో UP16 UP14 రెండు. ఇవి మీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేపిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కారు చూద్దాం. ఎందుకంటే వాన కొడుతుంది, ముసురు వస్తుంది ఆల్రెడీ. మనకు బండి అండర్ బాడీ మెయిన్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇది చెంబారు షోరూమ్ మార్క్స్, అవి పెన్సిలింగ్ మార్క్స్. రైట్ సైడ్ కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. టైర్లు 2 కొత్త టైర్లు ఎర్టిగా. మీరు ఢిల్లీకి వచ్చేదాకా ఆపుతాం. ప్యాడ్ ఎక్కడ మీకు గాడ్తో కానీ పురుగులు పడేవో లేకుంటే ఎట్లా ఈ రియేటర్ ఫ్యాన్ క్లియర్ ఉంటేనే ఇంజన్ తొందరగా క్లూన్ అవుతుంది. ఇది ఏసీ ప్యాడ్ కూడా నీట్గా ఉంది. దాన్ని బట్టి మన కారు ఎట్లా తిరిగింది ఎక్కడ తిరిగిందని మనం గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. కుడివైపు హెడ్ లైటు చూడండి షోరూమ్దే, కడిగిండు కొద్దిగా. వీల్ క్యాప్ కంపెనీదే, ఇది అప్పుడు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. కుడివైపు షాకర్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. షోరూమ్ మార్క్స్ ఏవి పోలేదు. మొత్తానికి మొత్తం బ్రాండ్ న్యూగా ఉంది. మనకు సౌండ్ బట్టి తెలుస్తుంది. మీకు చాలాసార్లు చెప్పిన, మనం గోరుతో కొట్టినప్పుడు పెయింట్ పడితే సౌండ్ పెరుగుతుంది. కుడివైపు డ్రైవర్ డోర్ కూడా కార్నర్ చూసుకోండి, చాలా సీల్డ్గా ఉంది. ఇది ఒకటే అండి. 7 సీటర్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. మారుతి కంపెనీలో కొద్దిగా ఫ్రెండ్లీ వెహికల్ ఉంటుంది. ఇది చేసిస్ నెంబర్ చూసుకోవచ్చు. బండి నెంబర్ UP14 AM 9188. చేసిస్ నెంబర్ 12049. ఈ 2 నంబర్లు ఇస్తే మీకు షోరూంలో ట్రాక్ ఇస్తారు, చూసుకోవచ్చు. షోరూమ్ మార్క్స్ ఏవి పోలేదు. బండి ఢిల్లీలో ఉంది. మీరు వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోవచ్చు. చాబీ స్టార్ట్ కరు, జల్దీ కృష్ణ. 89,000 చిల్లర రీడింగు. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఏవి పోలేదు. నీట్గా ఉంది కార్ అయితే. 89,000 మనం స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇది 1000 RPM. ఇది 700 AC ఆన్ చేసి ఉంది. 750 ఉంటే 100% పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఎప్పుడైనా ఏ కార్ అయినా మీరు లక్షలోపు తిరిగింది అంతే ఉంటుంది. సేమ్ మనకు హెడ్ లైట్ కంట్రోలర్ ఉన్నది, 2 తాళాలు ఉన్నాయి. గేర్ లాక్ ఉంది. ఢిల్లీలో అంతకుముందు 2020 వరకు ప్రతిదీ గేర్ లాక్ ఉండేది. మొత్తం బుక్కులు అన్నీ ఉన్నాయి. దీని పుట్టు పూర్వోత్తరాలు, మనం బండి ఏ రోజు వచ్చింది, ఫస్ట్ సర్వీస్ ఎప్పుడైంది, సెకండ్ సర్వీస్ ఎప్పుడైంది, దాని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ చూపించలేను మళ్ళీ. A to Z ఉందండి. కోయి బాత్ ఏం కాదు. మనకు పంచెస్ ఒరిజినల్. ఇవి షోరూంలో తయారయ్యేటప్పుడే రోబోట్ పంచెస్ వస్తాయి. రూఫ్ కూడా సీల్డ్ ఉంది, చిన్న సింకులు పడుతున్నాయి. సేమ్ కుడివైపు డోర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. చైల్డ్ లాక్, ఇది లాక్, ఇది అన్లాక్. ఇది కూడా కార్నర్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. కింద కూడా ఎక్కడ డస్ట్ లేదు. మీరు వర్షాకాలం ఇది హోల్స్ క్లీన్ చేసుకోవాలి. నేను మీ బల్ల గురించి చెప్తున్నా. ఇది కూడా పట్టి ఒరిజినల్ బాపద్ది. బండి డీజిల్ బండి, సెంట్రల్ AC ఉండి. అప్పుడు ఎర్టికల్ వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ ఎక్కువ ఉండే వీటికి, తక్కువ. ఇన్నోవా తర్వాత క్వాలిస్ తర్వాత ఈ బండి అప్పుడు మార్కెట్లో తిరిగింది. కుడివైపు చూసుకున్నాం, 2 డోర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. గ్లాసులు కూడా మొత్తం మనకు సేమ్. 15లో ఈ BF అని వచ్చి ఇయర్ కోడ్ రాలేదు. 676 అది కూడా 676. మీకు మళ్ళీ కాబడితే సపరేట్గా ఫొటోస్ పంపిస్తాం. చూడండి వెనకాల వీల్ క్యాప్ షోరూమ్దే. ఇది రబ్బరు. మీకు మొన్న కూడా నేను ఒక బండిలో నిన్న ఫోర్డ్ ఫిగోలో చూపించిన. దీనికి ఏమైందంటే మారుతి కంపెనీలకు మట్టంటి ఎర్రగా అయిపోతుంది. వెనక సైడ్ చూడండి, చాలా బ్రాండ్గా ఉంది కారు. సేమ్ ఇది కూడా 676 కనబడుతుందా మీకు? 676 చూడండి. స్పాయిలర్ లైట్ వస్తుంది VDIలో. ఇక్కడ నుంచే ఓపెన్ చేసుడు. ఎర్టిగా
క్వార్టర్ ప్యానల్ కుడివైపు ఒరిజినల్. డిక్కీల జాయింట్స్ కానీ ఎక్కడ రస్ట్ లేదు. ఒక సెకండ్ ఆపిన, 5 నిమిషాలు ఒక సెకండ్ అట్లా ఆపిన. సేమ్ మనకు చూడండి, మీరు ఎప్పుడైనా సర్వీస్ ట్రాక్ చూసుకోవాలి ముందు. ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ కూడా ఈ పంచెస్ అనేటివి ఒరిజినల్ ఉండాలి. సర్వీస్ ట్రాక్ ఎందుకు చూసుకోవాలంటే చెప్తున్నా కదా, షోరూంలో పనిచేయడానికి కొన్ని ఛాయ్నో మందో మంచిల్లో తాగిపించుకొని కొద్దిగా బాబుకి ఇట్లా చేసిస్ నెంబరు దీనిది ఇప్పుడు 120/49 చేసిస్ నెంబరు AM 9188 UP15 14 AM 9188 బండి నెంబర్. ఇవి రెండు చెప్తే అందరూ 10 నిమిషాలు మీకు చెప్తారండి. బ్యాక్ సైడ్ వ్యూ నీట్గా ఉన్నది, అంటే మబ్బులో మొత్తం పడ్డది కాబట్టి మీకు కారు కనబడుతుందో లేదో నేను అబ్జర్వ్ చేయలేను. స్టెప్పిన్ కూడా సీల్ టైర్ కంప్లీట్గా, షోరూమ్ టైర్ అది. నీకు సైలెన్సర్ ఎక్కడ ఏం చిన్న డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ వల్ల కొద్దిగా ఘాట్ తక్కువ ఉన్నది టైర్లా. ఎడమ వైపు వ్యూ చూడండి, డీజల్ ఓన్లీ అని ఉంది. BF సేమ్ 676 ఒరిజినల్. టైర్ కూడా సిల్ టైర్లు చెప్పిన ఇందాకనే మీకు. ఎటువంటిది ఏం లేదు బండి. మీకు ఎర్టిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా ఆపుతాం మేము. 4,80,000 రూపాయలు చెప్తున్నారు దీనికి. 4,80,000. కింద కూడా మేము ఇక 3 కార్లు పెడతాం కాబట్టి దానికి రేట్ సపరేట్ పెడతాం, చూసుకోవచ్చు. ఎందుకంటే టక్కన తీసినాను ఇందాక డోరు. చైల్డ్ లాక్. కింద కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదు. మధ్యలో కూడా 70 మ్యాట్, ఇది చాలా పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మనకి ఇక్కడ గ్లాస్ ఇట్లా పెట్టుకోవడం కోసం. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించిన. బండి అయితే నీట్గా ఉందండి, తీసుకోవచ్చు. పిల్లర్స్ ఏం అదేం లేదు. 4,80,000 అక్కడ ఇస్తారు. మా కమిషన్ సపరేట్, ట్రాన్స్పోర్ట్ సపరేట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ టైరు సిల్ టైరు. షాకర్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ అట్లా లేదు, షోరూమ్ షాకరే. మేము ఆల్రెడీ ఎడం వైపు షాకర్ కూడా సేమ్ చూపించిన. ఇది ఫినిషింగ్ కూడా ఒరిజినల్, ఎందుకంటే మనకు అక్కడ జాకి పెట్టే పట్టి ఉంటుంది కదా, పట్టి కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్న ఒకసారి ఇది ఓపెన్ చేయి. అన్నగారు పెద్దపులి, వరంగల్ బిడ్డ, తితి, ఢిల్లీ కార్స్ వరంగల్ ఛానల్ అన్న. 2000 ఎన్ని సబ్స్క్రైబర్స్? 2020 అంటే 2024 కావాలన్న. సేమ్ చేసిస్ నెంబర్ మీ ఇందాక చెప్పిన కదా, 120/49 చివరి 5 నెంబర్లు వస్తాయి. ఇంజన్ మౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా హెడ్ ఎక్కడ ఓపెన్ కాలేదు. హెడ్ స్టిక్కర్స్ ఉంటాయండి. మనకు ఎడమ వైపు అప్రాన్ కూడా చూసుకోవచ్చు. బ్యానెట్ కూడా ఒరిజినల్. దీని స్టిక్కర్ ఇంతకుముందు నేను చింపేసిన చూస్తూ ఉంటే. ఈ పట్టి వస్తుంది, దీన్ని క్రాక్ చేసినప్పుడు కాట పడుతుంది, ఇట్లా అన్నప్పుడు క్లియర్ అవుతుంది, దాన్నే ఒరిజినల్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ ఆయిల్ ఇట్లా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చినాం, బ్యాక్ కూడా లేదు. అన్న ఒకసారి స్టార్ట్ చేయవా? టైమింగ్ చైన్ పడలేదు. జనరల్గా టైమింగ్ చైన్ 150,000 తర్వాత పడుతుంది. అరే 150,000 తర్వాత పడుతుంది. స్టార్ట్ అయిందండి బండి ఆల్రెడీ. ఎక్సిలేటరీ అన్న బస్ ఎందుకంటే 3 కార్లు తీయాలి కదా, టైం అడ్జస్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, బ్యానెట్ పట్టి నుంచి డిక్కీ బంద్ అన్న. బ్యానెట్ పట్టి నుంచి డిక్కీ వరకు ఒరిజినల్. ఇంజన్ పార్ట్స్ అన్నీ ఒరిజినల్. క్లచ్ అల్కగా ఉంది. క్లచ్ పైడల్ తొక్కినప్పుడు అల్కగా పోతేనేమో క్లచ్ ప్లేటు చక్కగా ఉన్నట్టు, క్లచ్ టైట్ పోతే క్లచ్ ప్రాబ్లం ఉన్నట్టు. అది కూడా మనం చిన్నగా సింపుల్గా దీనికి ఎర్టిగాలకు, స్విఫ్ట్ డిజైర్ వాటికి ఈ మోడల్ ఇంజన్లకు, ఫియట్ ఇంజన్లకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్లో. అది కూడా మీరు ఒకసారి గమనించుకోవచ్చు. ఇది ఇన్నోవా క్రిస్టా. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్లో ఖతం చేస్తుంది దీన్ని, ఎందుకంటే ఇది లిమిటెడ్ పర్సన్స్. దీనికి తీసుకునే వాళ్ళకు ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. 2019 డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 20 మోడల్ అనుకోవచ్చు. UP16 CJ 3940 కార్ నెంబరు. చేసిస్ నెంబర్ కూడా ఇస్తాం. ఇది మీరు ఎవరైనా పొలిటీషియన్ అయినా పోలీస్ అయినా మీ పేరు మీద యూపీలో రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు అయితేనే కొనుక్కోండి. అది ఇది తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కారు చూసుకోవచ్చు. आप भी जा रहे हैं क्या? ठीक है जाओ. ఆ బండి పోతుందండి. 4,80,000. అరే 4,80,000 అయితే అట్లా ఆగమని చేయొద్దు బండ్లు ఖరాబ్ అయితే. బండి ఇంజన్ కింద చూసుకున్నాం. మీకు స్పెషల్గా తీసుకునే వాళ్ళకే ఇది, ఓన్లీ పొలిటీషియన్ పోలీస్కి మాత్రమే ఈ బండి ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే మీకు లాభం. మిగతా వాళ్ళు తీసుకుంటే నష్టపోతారు. ఎందుకంటే ఇది మినిమం 13% వేస్తారండి. 13% వేస్తారంటే 3,08,000 చిల్లర పడుతుంది. మంది చెప్తారు 1,80,000 పడుతుందని, కానీ ఖచ్చితంగా 2 లక్షల ప్లస్సే పడుతుంది. ఏమన్నా DTCని RTOని మేనేజ్ చేసుకుంటే ఇంకొద్దిగా తక్కువ పడచ్చు తప్ప
పర్సంటేజ్ని కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటలేదు. స్పెషల్ సస్పెన్షన్ ఉంటుంది, అంటే ఈ టైర్ గుంతలు పడితే ఈ టైర్ మాత్రమే జంప్ వస్తుంది. అదొక టయోటాలోనే క్వాలిస్ నుంచి స్టార్ట్ చేసిర్రు. అప్పటి వరకు వేరే కార్లలో ఆ సస్పెన్షన్ మోడ్ లేదు. స్పెషల్ హౌసింగ్ వచ్చి ఏ టైర్కి ఆ టైర్ సపరేట్ సస్పెన్షన్. క్వాలిస్ 2001 రిలీజ్ అయింది, 2005 దాకా ఉండే. 5 జూన్లో ఇన్నోవా రిలీజ్ అయింది. అప్పటి నుంచి వీటికి ఈ సస్పెన్షన్ హౌసింగ్ అన్ని బండ్లకు మిగతా బండ్లు కాపీ కొట్టినాయి. యోకోహామా టైరు మంచి బ్రాండ్ అండి, ఇది మనకు బ్రిస్టోన్ తర్వాత బ్రాండ్. ఇది బ్రిస్టోన్ కంటే ఎక్కువ కాస్ట్, ఇది మిచిలిన్ కంటే మిడిల్ కాస్ట్ ఇది ఉంటుంది. టైర్ ఓకే. ఇది మనకు రైట్ సైడ్ డోరు. ఇక దీనికి ఉండే ఫ్యూచర్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. పవర్ విండోస్, లాక్ అండ్ లాక్, చైల్డ్ లాక్, సైడ్ మిర్రర్ విండో క్లోజర్ ఆప్షన్ ఉన్నది. దీనికి కూడా 2 తాళ చైలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టర్ అది కూడా ఉంది. సీట్ కవర్ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉంటాయి. టొయోటా షోరూమ్ కాబట్టి క్వాలిటీ వేరే ఉంటుంది, ఇక బయట దొరకాయి ఇవి. షోరూమే అండి. మనం ఈసూజీ కొన్నాం ఒకసారి అని చెప్పిన, అది కూడా మనకు ఆటోమేటిక్. ఇది బ్రేకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏజిఎస్ మోడ్, దానికదే మోడ్ చేంజ్ అవుతుంది. అండి. వాయిస్ కమాండ్, బ్లూటూత్, స్టీరింగ్ కంట్రోల్ A to Z ఉన్నాయి. చాబీ ఇస్కా అన్నదే కారు భయ్యా, ఆప్కా ఏ గాడి బతా రహా హూం. ఇది ఇన్నోవా పార్కింగ్ మోడ్లో ఉంది, గేర్ కాబట్టి P అని చూపిస్తుంది. కుడివైపు డ్రైవర్ డోర్ తీసింది కాబట్టి అది చూస్తుంది. బ్రేక్ తొక్కి పట్టాకే స్టార్ట్ అయిద్దండి. స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది P మోడ్లో ఉంది. ఒక్క నిమిషం. రీడింగ్ आ नहीं रहा. సేమ్ మనకు యావరేజ్. అచ్చా, డోర్ బంద్ చేస్తేనే వస్తుంది. 89,551. ఇప్పుడు ప్రజెంట్ ఇంత మబ్బున్న 38 డిగ్రీల టెంపరేచర్ ఉంది. సేమ్ మనకి ఇక్కడ యావరేజ్ ఇవన్నీ సేమ్ సిస్టంలో చూపిస్తాయి. టొయోటా సిస్టమే. ఏసీ ఇందులో ఎకో మోడ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి. సేమ్ మనకు కిतना ఎయిర్ బ్యాగ్ ఇస్మే జీ వేరియంట్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగులు. కస్టమర్ కారు, మనకు సంబంధం లేదు. ఇది ब्रदर ये 3 कार्ल. ब्रदर ये क्या नाम भैया आपका? प्रवीण कुमार भैया का है, यूपी में ही आई है. उनकी बड़ा वो है. एयर बैग्स लेफ्ट साइड సేమ్ మనకు మిర్రర్ విండో వస్తుంది. క్వాలిటీ హై ఉంది, బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది, చూసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎటువంటి రిక్వైర్డ్ లేదు వర్క్, ఎందుకంటే ఇది షోరూమ్ టు షోరూమే కాబట్టి మనకు దీన్ని ఏం చెక్ చేసుడు ఇట్లా ఏం అవసరం ఉండదు. మీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంపెనీ హెడ్ కానీ కొద్దిగా ఇప్పుడు మాకు కార్ 24లో చేసే వాళ్ళకు కూడా 4 లక్షలు ఉంటుంది ప్యాకేజ్ ఫర్ మంత్. అట్లా 4 లక్షల జీతం ఉన్న వాళ్ళు ఇది కొనుక్కొని వాళ్ళ పేరు మీద ఇక్కడ చేసుకొని ఎటంటే తిరగచ్చు. మీరు సెల్ఫ్ డ్రైవర్ అయితే డ్రైవర్ కూడా మీరు కొనుక్కొని మీ పేరు మీద చేసుకొని, ఇప్పుడు పెద్ద బండ్లు కిరాయిలు పోతాయి ఎక్కడికి, మహాబలేశ్వరం, లోనావాలా, ఖండాల, ఇటు దక్షిణ భారతదేశానికి అయితే చివరి వరకు అటు. ఇప్పుడు పర్యాటక శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్సలెంట్ అవుతుంది. వెనకాల 12 వాట్స్ ఛార్జర్. ఈ పెద్ద బండ్లలో పోయే టూర్లు అవి మహాబలేశ్వరం, లోనావాలా, ఖండాల ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం నీకు ఆ మబ్బును తాకొచ్చు మనం ఆ హిల్ స్టేషన్లో. పెద్ద బండ్లలో పోతే మజా వస్తుంది, చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి, చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. రేర్ ఏసీ కూడా ఎక్సలెంట్ ఉంది. అన్న ప్లీజ్, నేను వీడియో తీస్తున్నా, పెద్ద వీడియో 5 మినిట్స్లో ఇస్తా. ఓకే, అయితే చాలా బాగుంటుందండి. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది. టయోటా గురించి మీకు తెలియదు ఉండదు. ఇతను ఎగ్జాక్ట్ ఎస్ఆర్ నో రేట్ 15 లక్షలు చెప్తున్నాడు. ఇవి సేమ్ మనకు వర్షం కొట్టినప్పుడు వాటర్ గ్రో అయినప్పుడు ఇలా లోపలి పోకుండా ఈ బ్లాక్ వస్తుంది. మళ్ళీ మనం ఈ నీళ్ళు ఇటాట్ అన్నప్పుడు ఇది తీసుకొని సాఫ్ చేసుకోవాలి. అంటే షోరూమ్ పోయినప్పుడు అక్కడ గ్రీస్ పూస్తారు, వాళ్ళు చెక్ చేసి ఇస్తారు. చైల్డ్ లాక్ కూడా ఉంది. బండి ఒరిజినల్ ఉంది, బండి కంప్లీట్గా పార్ట్ టు పార్ట్ ఒరిజినల్. జస్ట్ 15 లక్షలు 15 lakhs చెప్తుండో అవుట్ రైట్ ప్రైస్. మళ్ళీ మనం ఇలా బార్గెనింగ్లు అవేమి ఉండదు. మేము ఒక 10,000 కమిషన్ తీసుకుంటాం, బస్ ఖతం, కస్టమర్కే కొట్టిస్తాం. యూపీ 16లో రిజిస్ట్రేషన్కు మీ పేరు మీద చేయడానికి మినిమం ఒక 6,000 రూపాయలు అవుతుంది. 6,000 అయితే మీ పేరు మీద అవుతుంది. ఈ హౌసింగ్ సపరేట్ ఉంటుంది, చెప్తున్నా కదా, ఎత్తేసినప్పుడు దీనికి సపరేట్ ఉంటుంది. మీకు ఇందా కూడా ఫ్రంట్ చెప్పిన క్వాలిస్ శాంక్షన్ అయినప్పుడు ఇండియాలో అది తీసుకురావడం జరిగింది. బ్యాక్ సైడ్ వ్యూ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముచ్చట ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం పర్యాటకం మీద కూడా సినీ రంగం 90 కంటే ముందు సినీ రంగం విశాఖపట్నం మీదనే బేస్ అయి ఉండే. రామోజీ గారు ఫిలిం సిటీ స్టార్ట్ చేసినాక మళ్ళీ కొంచెం హైదరాబాద్ మీద బేస్ అయింది. एक बार डिक्की खोलो. सेम 2.8. क्यों स्टार्ट कर रहे हैं? ఏసీ चला रहा है क्या? अरे बाप रे, ఎండకు ఉండలేకపోతారండి ప్రజలైతే.
ఈ వెనకాల కుడివైపు క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, డిక్కీ జాయింట్స్ ఒరిజినల్, మీకు షార్ట్ చూపిస్తాయి. ఇది లెఫ్ట్ ఒరిజినల్, కంప్లీట్ ఒరిజినల్. ఇది ఎక్స్ట్రా ప్యాసింజర్ సీటు ఇక్కడ వస్తుంది, చూడొచ్చు. 15 లక్షల రూపాయలు బస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇస్ ద కంఫర్ట్ రేటే, ఎందుకంటే 2020 మోడల్ అన్నట్టే. 2000 भैया इसका टैक्स पेड कब तक था? 34 2034 డిసెంబర్ దాకా ఉంది. 2034 డిసెంబర్ వరకు కూడా మీరు నడుపుకోవచ్చు అండి బండి. డిఫాగర్, వైపర్, రూఫ్, షార్ప్ సైట్ యాంటీనా. మీరు ఏం లేదు, ట్యాక్సీ నడుపుకుంటూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని నడుపుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టైర్ సిల్ టైర్, ఇది బండితో వచ్చిన బాపతి, ఎందుకంటే దీన్ని ముట్టుకోలే, వాడు స్టార్ట్ చేసిన వానికి ఏసీగా ఉన్నట్టు బాగా. అలై వీల్స్ చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ఏబిఎస్ పైపులు ఉంటాయి. ఇది ఏంటంటే ఈ ఎక్స్ట్రా రాడ్ ఏదైతే ఉందో ముందట కటింగ్ చేసినప్పుడు వెనకాల జల్దీ కట్ అవడానికి ఈ రాడ్ ఉంటుంది, స్పెషల్ సస్పెన్షన్. దాని గురించి ఒకసారి ఒక పార్టే చెప్తా చూడండి. ఎటువంటి పేస్ట్ రీపెయింట్స్ కాదు, ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ చూసుకున్నాం, రివర్స్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్. ఇక్కడ చూడండి లైట్ వచ్చింది కదా, ఇదే కెమెరా, చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ కనబడుతుంది. అది లెఫ్ట్ సైడ్ వ్యూ. సేమ్ అలై వీల్స్, సస్పెన్షన్ కూడా హౌసింగ్ బరాబర్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది, జస్ట్ మనం క్రిస్టా కొనుక్కోవాలరా బై, మనం ఇండోల్ పార్టీ కోసం పోరాడిన అనేటోళ్ళు కొనుక్కోవచ్చు. లీడర్స్ అయితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఉంటుంది. కార్నర్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంకా కూడా కొద్దిగా మాట్లాడచ్చు. బ్రిజాలు కూడా 9 బ్రిజాలు ఉన్నాయి, ఒరిజినల్ కంప్లీట్గా. కింద కూడా బాగుంది, చాలా పర్ఫెక్ట్ ఉంది, టొయోటా బ్రాండ్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్, ఓపెన్ చేసి చెక్ చేయాల్సినంత అవసరం లేదు. రూఫ్ కూడా ఒరిజినల్ ఉంది కంప్లీట్గా. గ్లాసులు అన్నీ ఒరిజినల్, ఏ ఒక్క గ్లాసు చేంజ్ కాలేదు. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదండి. లెఫ్ట్ సైడ్ వ్యూ, యొకామా టైర్లు ఉన్నాయి. 55,000కు ఫస్ట్ టైర్లు వేసారు, మొత్తం డాటా ఉంది అన్ని షోరూమ్లో. స్టెపిన్ టైర్ ఇంతవరకు ముట్టుకోలేదు, దాని టైర్లు అట్లనే ఉన్నాయి. బండితో వచ్చినాయి గుడియా టైర్లే ఉన్నాయి. 2022లో ఈ యొకోహామా వేసారు, ఒక 20,000 తిరిగిర్రు, ఒక 40% ఉన్నాయి. ఇది ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చేయండి. అది ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు చాయిస్ చేసుకోవచ్చు. మనకు జనరల్గా అంటే గవర్నమెంట్ అంటే దీనికి కూడా సేమ్ ఎకో స్పోర్ట్ ఠీకే ఆఫ్ సైడ్ కర్వ్, అది కూడా సపరేట్ అవుతుంది. మెల్లగా బాబు, నాకు బన్ లెవెల్ అన్న స్పీడ్ వదిలితే నాకు మనసు బాధ అనిపిస్తుంది అండి. టెస్ట్ చేయడం వేరు, సస్పెన్షన్, ఇంజన్, బ్యాక్ కంప్రెసర్, దాని పొజిషన్ ఏందనేది క్లచ్ బట్టి స్టార్ట్ చేస్తే స్టీరింగ్లో తెలిసిపోతుంది. కానీ మేధావులంతా ఇంటర్నేషనల్ చెకింగ్ చేస్తారు మొత్తం. ఇది ట్రెండ్ మోడలు, ఇది ఏదో ఇంటికి ఉంచుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. ఎకో స్పోర్ట్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది బండి అయితే మీకు. జారా క్యా జా అది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు మనము జస్ట్ 3,40,000 చెప్తున్నాడు కస్టమరు. 2016 మోడలు, కమిషన్ సపరేటు, సిల్ టైర్లు ఉన్నాయి. అంటే కమిషన్ అంటే అవతల ఒక మధ్యవర్తి ఉన్నాడు. అది కూడా కనీసం మన జన సైనికులు ఇదన్నా కొనుక్కోవాలి, కనీసం మండలాల వారిగా కార్లు కంపల్సరీ. అప్పుడైతే విపరీతంగా ఇప్పించేది పాత పార్టీలు. మనకు జనరల్గా మనకు అంటే ముఖ్యమంత్రుల గురించి చెప్తున్నానండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సీఎంలు ఉన్నారనేది కూడా మీరు ఒక్కసారి క్యాచ్ చేసుకోవచ్చు. మనకు సంజీవ్ రెడ్డి సారు, దామోదర్ సంజీవయ్య సారు, కాసు బ్రహ్మానందరెడ్డి సారు, పివి నరసింహరావు, జలగం వెంగళరావు అయితే అంటే 1970 నుంచి పబ్లిక్ ఎక్కువ అవగాహన ఉంటుంది. జలగం వెంగళరావు సార్ అయితే ఖమ్మం జిల్లా, వాళ్ళ కుటుంబీకులు కానీ ఎక్కడ ఆస్తులు లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కొత్త రాజధాని సృష్టించినప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీ సృష్టించినప్పుడు ఎవ్వరు వాళ్ళ చుట్టాలకైతే చేసుకోలేదు. రెడ్లు ఎప్పుడు మరి చెన్నారెడ్డి కూడా ఎక్కడ ఆస్తులు లేవు, భవనం వెంకటరామరెడ్డికి ఎక్కడ ఆస్తులు లేవు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా దవాఖానలకి రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదండి. మీరు మళ్ళీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూడా అసలు ఏం చేయలేదు నాకు తెలిసి. అయితే ఆయన ఒక వాడకంకి అయింది అంతే తప్ప దోసుకోవడం అయితే దోసుకోలేదు. వాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇసుక ట్రాక్టర్ దోసుకున్నాడని సీఎం తమ్ముడిని అట్లా నిందించిరు, బంధించిరు తప్ప అట్లా చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళ కులపొల్ల ల్యాండ్లే సైబర్ సొసైటీ చుట్టూనని నెవలో ఆర్టికల్ రాసిరండి ఆంధ్రజ్యోతిలో. మనం కులం బలం అని ఒక పేపర్ వచ్చింది, ఆర్టికల్ రాసింది ఒక ఆయన, విజయనగరం ఆయన. అది ఫ్రెండ్స్, మీరు కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనీసం వెహికల్స్ అన్న తీసుకోవాలి కంపల్సరీ కొత్త వాళ్ళు అయితే. నా ఉద్దేశం అది. మా అన్న పవన్ అన్న, మా అన్న గెలిచిండాడ, కొత్త టైర్లు చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫెండరు ఒరిజినల్, రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్. చేయాలనుకుంటే ఎవ్వరు వాళ్ళైతే చేయలేదండి అని నాకు అనిపించింది అంతే. మా పివి నరసింహరావు సార్ అయితే ఉస్నాబాద్ కాన్స్టెన్సీ వంగర, వాళ్ళ పిల్లలు కూడా జస్ట్ ఇప్పుడు ఏం అంత అక్కడ కనబడలేదు, వినబడలేదు. నియర్ బై సైబర్ సిటీ ఎక్కడ కూడా ఆస్తులు ఏం సంపాదించు.
हाँ ठीक है मैं 10 मिनट में आ रहा हूँ बस भैया भैया रुको रुको మీరు పోతారా పోను పోను వెళ్ళండి అన్నీ ఉండండి ఓకే ఓకే మీరు డిసైడ్ అయ్యండి ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని డిసైడ్ చేస్తాను అయితే అదండి ఇది కూడా మీకు చాలా పర్ఫెక్ట్ ఉన్నది కారు మనకి ఇది జస్ట్ ట్రెండ్ లైను ఎయిర్ బ్యాగ్స్ రావు కానీ బండి అయితే ఎకో స్పోర్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు సేమ్ రైట్ సైడ్ వ్యూ మొత్తం చూసుకోండి రైట్ సైడ్ వెనకాల ఇప్పుడు ఏం మనిషి అట్లా తోలుతారండి పిల్ల కాలువలు రైట్ సైడ్ కుడివైపు వెనకాల డోరు చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా పర్ఫెక్ట్ ఉన్నది ఈ కారు ఇది మనకు ట్రెండ్ మోడల్ కాబట్టి బండి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంచుకునేటోళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు దీన్ని 5-6 ఏళ్ళ దాకా బండి అమ్మము ఇంటికాడు ఉంటుంది అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు యూపీ 14లో మీ పేరు మీద చేపిస్తాం 16 మోడల్ అంటే 2031 వరకు దీని లైఫ్ ఉంది 31 దాకా కారును ఖచ్చితంగా ఇదే ఉంచుకుంటా అన్నోళ్ళు దీన్ని ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ రిజిస్ట్రేషన్ చేసి ఉంచుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇట్లా ఇది కూడా సేమ్ మనకు క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినల్ ఇప్పటికిప్పుడు ఏం లేదు మనము జీకే కరెంట్ అఫైర్స్లో మనం ఉద్యోగానికి వచ్చేటప్పుడు మనకు చాలామంది విజేత కాంపిటీషన్ అని ప్రతి బుక్ దొరుకుతుందండి అందులో ఎంతమంది సీఎంలు పాత వాళ్ళు అనేది ప్రతిదీ పార్ట్ టు పార్ట్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు యూపీఎస్సీ రాష్ట్రాలు కూడా దానికి అది చదువుతారు చాలామంది హౌస్ వైఫ్లు అయితే పిల్లలు పుట్టినాక ఇక నేను ఇదైతా నేను కలెక్టర్ అవుతా అని కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లు కొన్ని లక్షల మంది చదువుతుంటారు ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ కొన్ని లక్షల మంది చదువుతూ ఉంటారు వాస్తవంగా బేస్ అనేది కరెంట్ అఫైర్స్కు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో గోడల మీద ఉంటే ప్రశ్నలు మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పటం తెలంగాణ 33 జిల్లాలు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ చూడండి సేమ్ లెఫ్ట్ సస్పెన్షన్ ఆయిల్ లీకేజ్ లేదు రైట్ సస్పెన్షన్ సైలెన్సర్ కూడా షోరూమ్ ప్రింట్ పోలేదు ఫోర్డ్ చూడండి బండి బాగుంది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ బావాలు గోదావరి నది కృష్ణా నది జోగులాంబ జిల్లా సిరిసిల్ల చేనేత ఇవన్నీ ఒక 20-25 మార్కులు ఏ క్వశ్చన్ పేపర్ చూసుకోరు ఇవి వస్తాయండి కంపల్సరీ ఇప్పుడైతే చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు వీళ్ళ గురించి కూడా మనకు 20-25 మార్కులు అట్టుగానే కవర్ అయిపోతాయి అట్లా మీరు ఈ సీఎంలలో కూడా మనకు ఎవరు ఎట్లా చేశారు అనేది కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని సీఎంలు మారినంత మాత్రాన ఏం రాదు దయచేసి ఎవ్వరు గొడవలు పడద్దు అదే నాకు బాధ అనిపిస్తుంది గొడవలు పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే విపరీతంగా పవన్ సార్ ఈరోజు అసెంబ్లీలో చాలా గొప్పగా అయిపోయిండు ఇంకొకసారి స్పీకర్ గారు చెడ్డగా మాట్లాడే సిచ్యువేషన్ రాదని అట్లయితే చాలా సంతోషం అండి ఎందుకంటే పిల్లలు చూసేవాళ్ళు కూడా ఆ మాటలు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది నేను చూసినప్పుడైతే అండి దయచేసి ఒకటే విజయభాస్కర్ రెడ్డి సార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పైసలు మీరు హిస్టరీ చూడండి ఈ చెన్నారెడ్డి సార్ 2 సార్లు అయ్యిండు ఫస్ట్ నీలం సంజయ్ రెడ్డి సార్ 2 సార్లు అయ్యిండు మధ్యలో గ్యాప్ వచ్చి చంద్రబాబు నాయుడు సారు ఫస్ట్ 2 సార్లు అయ్యిండు గ్యాప్ వచ్చి మళ్ళీ ఒకసారి అయ్యిండు గ్యాప్ వచ్చి మళ్ళీ ఒకసారి అయ్యిండు ఎన్టీ రామారావు సార్ కూడా గ్యాప్ వచ్చి మళ్ళీ ఒకసారి అయ్యిండు చూడండి కూలెంట్ డబ్బాను మనం ఏం చూసుకోవాలి ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నది ఇది మీకు జస్ట్ ఇంకే కొద్దిగా తక్కువ చేపిస్తారు రేటు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీకి వచ్చి ఈ 3 బండ్లు మంచిగా ఢిల్లీకి వచ్చి చూసి తీసుకొని పోవచ్చు ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చిండ్రు అన్నయ్య వాళ్ళకి ఏదో బండి అయితే సెట్ చేపిస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి 3 కార్ల ధరల వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను బండ్లు వెళ్ళిపోయినాయి బండి ఫస్ట్ బండి మనం ఎర్టిగా పెట్టినాం ఫోన్ పర్సు పట్టుకోరాదండి వ్యాలెట్ ఫస్ట్ బండి మనం ఎర్టిగా పెట్టినాం చలో వెళ్దాం మీతోనే మాట్లాడుతున్నా సూస్టోళ్ళతోనే ఎందుకంటే మళ్ళీ సూస్టోడు ఎవరితో మాట్లాడుతుంటారో వీడు అనుకుంటారు అయితే 79,396 సర్వీస్ రికార్డు ఎందుకంటే సిల్ టైర్లు అప్పుడే టైర్లు కొత్త వేసారు చలో అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజలకు అప్పుడు రాత్రి ఏం రియాలిటీ కాదండి హైదరాబాద్ను కూడా కొన్ని వందల జనార్దన్ రెడ్డి సారు వేసిన రాజీవ్ గాంధీ గారు సపోర్ట్ చేసిందే సైబర్ టవర్ ఇయాల ఏదో ఒక్కరోజు ఎక్కడికొక్కరు రాత్రి వేసిన ఏ శిలా పథకం హైదరాబాద్లో లేదు హైదరాబాద్ అనేది ఒక మహానగరం వాన ఎండ ఒక్క తిరిగి వచ్చి ప్రజలకు రక్షణగా ఉండే ఎత్తైన పర్వతం దక్కన్ పీఠభూమిలో అదొక భాగం కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా దాని అభివృద్ధి ఖుద్దు చేసుకుంటుంది శరీరం శుద్ధి ఖుద్దు చేసుకున్నట్టు
దాని మొసలి కదా, మొసలి కన్నీరు కార్చినట్టు, అంటే దానికి అది శుద్ధి చేసుకోవడానికి కళ్ళకి నీళ్ళు కార్చుకున్నట్టు హైదరాబాద్ దానికదే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. కానీ కొన్ని కులాలు కొంత ప్రమాదకరం. కులాల్లో డబ్బులు తీసుకున్నాడు, భూములు తీసుకున్నాడు నాకు డైజెస్ట్ కాదు. ఎందుకంటే హైదరాబాద్లో సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అది ఇక్కడ జరగకూడదు అనుకున్నాం, కానీ అది పరిస్థితి ఎట్లుంటుందో భగవంతుడు దేవుడు అయితే నిర్ణయిస్తాడు అని నేను అనుకుంటున్నా. దయచేసి యువత ఎప్పుడైనా కొత్త ఆలోచనకు పునాది నాటాలి, కొత్త గొడవలకు కాదు. మీరు బాగా ఆలోచించండి. చాలామంది నా దగ్గర కారు కొనేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గుంటూరు, విజయవాడ, నా దగ్గర కాకినాడ, రాజమండ్రి, ఈస్ట్, వెస్ట్, గుంటూరు నుంచి ఎక్కువ ఉన్నారండి అందరు. నిన్న ఫోర్డ్ ఫిగో కొన్నతను కూడా గుంటూరు అతను